ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బీజాపూర్ జిల్లా వెస్ట్ బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో 3 డీఆర్జీ జవాన్లు మృతి చెందగా మరొక జవాను గాయపడ్డారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఛత్తీస్గఢ్ అడవుల్లో అయితే మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే 3 జవాన్లు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఒక జవాన్కి గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. ఇంకా ఎదురు కాల్పులు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఎన్కౌంటర్ లో ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం వెస్ట్ బస్తర్ ఏరియాలో ఉన్నటువంటి బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసాల్ అనేటువంటి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరుగుతుంది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. 3 జవాన్లు కూడా వీరమరణం పొందినట్టుగా భద్రతా బలగాల నుంచి అఫీషియల్ సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా భీకరమైనటువంటి కాల్పులు మోగుతుందని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే కాల్పులతో దద్దరిల్లుతున్నట్టుగా చెప్తున్నారు. బాడీస్ తో పాటు ఆయుధాలను కూడా కొన్ని SLR రైఫిల్స్, 303 రైఫిల్స్ అండ్ అదర్ కమ్యూనికేటివ్ వెపన్స్ ను కూడా రికవర్ చేసినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. 2 DRG జవాన్లు ఎవరైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ లో 2 DRG జవాన్లు సంబంధించినటువంటి పేర్లను కూడా భద్రతా బలగాలు ప్రకటించాయి. హెడ్ కానిస్టేబుల్ మోను వాదేది, అట్లాగే గోండే దురుకు అనేటువంటి 2 దుకారు అనేటువంటి పేర్లు ప్రకటించారు. మరో జవాన్ పేరు అట్లాగే గాయపడినటువంటి జవాన్కి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి అయితే పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల బాడీని కూడా రికవరీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఐజీ సుందర్రాజ్ కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ని ధృవీకరించారు. ప్రస్తుతానికైతే ఈ వెస్ట్ బస్తర్ ఏరియాలో దాదాపు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కదలికలు తగ్గిపోయాయని చెప్పి ప్రకటించిన తర్వాత జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 15-20 రోజులుగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖలు కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో కొంత కాల్పుల విరమణ పాటించండి, మేము లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వండి అంటూ కొంత పక్క నుంచి సంప్రదింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత పోలీసులు కూడా సంయమనం పాటించినట్లు కనిపించింది. తర్వాత అనంత్ ఎవరైతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఏరియా కమిటీ అధికార ప్రతినిధి ఉన్నారు, అతను కూడా లొంగిపోయిన తర్వాత ఈ మావోయిస్టుల వేట మరింత ఉధృతం చేసినట్టుగా కనిపించింది. అందుకే వెస్ట్ బస్తర్ ఏరియాకి సంబంధించినటువంటి అడవుల్లో మావోయిస్టుల కదలికలను గుర్తించినటువంటి భద్రతా బలగాలను అక్కడికి మోహరించినట్టుగా చెప్తా ఉన్నారు. DRG జవాన్ల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా 3 జవాన్లు కూడా వీరమరణం పొందారని, మరొక జవాన్ పరిస్థితి విషమంగా ఉంది, ఆయనని ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మనుగడ ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితులలో కేంద్రం విధించినటువంటి డెడ్ లైన్ కూడా దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో 31 మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత భారతదేశం అని ప్రకటిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో వరుస ఎన్కౌంటర్లు మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా కనపడుతుంది. గత 2 నెలల కాలంలో కొంత ఎన్కౌంటర్లు గ్యాప్ ఇచ్చారు. ముఖ్యంగా హిడ్మా లాంటి పెద్ద నాయకుడిని అంతమొంచిన తర్వాత అదే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరికొంతమంది మావోయిస్టులను మట్టుబెట్టిన తర్వాత ఈ 2 ప్రధానమైనటువంటి ఎన్కౌంటర్ల తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ కూడా కొంత వేచి ఆచరించిందని చెప్పుకోవచ్చు. కొంత లొంగిపోయేందుకు వెసులుబాటు కల్పించినట్టుగా కనిపించింది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి క్యాడర్ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలలో లొంగిపోయినటువంటి నక్సలైట్లు అనేక మంది లొంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేపథ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వెస్ట్ బస్తర్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరగడం, దాంట్లో దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందడం చూస్తే మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు ఇంకా ఉన్నట్టుగా
కనపడతా ఉంది. మరోపక్క ఏరువేతను కొనసాగిస్తున్నట్టుగా భద్రతా దళాలు తెలియజేశాయి. ఖచ్చితంగా ఇంకెక్కడెక్కడైతే మావోయిస్టులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఈ వేట కొనసాగుతుందని చెప్పేసి భద్రతా బలగాలు ప్రకటిస్తే ప్రస్తుతానికైతే వెస్ట్ బస్తర్ ఏరియాలో భీకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మావోయిస్టులు డెడ్ బాడీస్ రికవర్ చేసుకున్నారు. పొద్దుపోయింది కాబట్టి ఇప్పటికిప్పుడు షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. రేపు మార్నింగ్ వాటిని డెడ్ బాడీస్ షిఫ్ట్ చేస్తారు. అట్లాగే మృతి చెందినటువంటి జవాన్ల మృతదేహాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఒక జవాన్ ను ఏదైతే గాయాలపడినటువంటి జవాన్ టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్ సంపాదించింది. అతన్ని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తా ఉన్నారు. మరి కొంత అప్డేట్ రావాల్సి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో కోంబింగ్ ఆపరేషన్ నడుస్తా ఉంది. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ముందు అక్కడ భద్రతా బలగాలు జరగబడుతున్నాయి. కొద్దిసేపటి దాకా కూడా కాల్పుల మోతం మోగిందని చెప్పి మనకు భద్రతా బలగాలు సమాచారం ఉంది. కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందనేటువంటి ఒక సమాచారం కూడా ఉన్నది. మొత్తంగా మరొక భారీ విజయాన్ని భద్రతా బలగాలు సాధించాయని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ పార్టీకి ఇంకొక కీలకమైనటువంటి ఎదురు దెబ్బగా ప్రస్తుతం వెస్ట్ బస్తర్ లో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ని భద్రతా బలగాలు అభివర్ణిస్తున్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.